అప్పుడేమో అన్నగారి ప్రభుత్వం తెలుగుదేశం అంటే మా ప్రభుత్వం ఉండేది. నేను తెలుగుదేశమేగా మొదట. ఈ రోజున ఏ పార్టీలో లేను ప్రస్తుతానికి. నెక్స్ట్ మంత్ తెలుస్తుంది మీకు, లేదా 1 year తర్వాత తెలుస్తుంది అసలు నేను పార్టీలో చేరాలా లేదా అనేది. ఏ పార్టీ అనేది అది ఇప్పుడు అప్రస్తుతం. అసెంబ్లీలోని విశేషాల గురించి మాట్లాడుకోవాలి. అన్నగారి ప్రభుత్వం తెలుగుదేశం, అన్నగారు ముఖ్యమంత్రి. తిరుచానూరులో షూటింగ్ తిరుపతి దగ్గర. క్లైమాక్స్లో మంచి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తుంటే ఒకడు గబక్కన ఏటయా గబక్కన దూరేశారు ఒక 5 మంది. ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ డైలాగ్ లాగా ఉన్నాయన్నాడు. అందరూ కంగారు పడ్డారు. షూటింగ్ ఆగింది. నేను అడిగా, ఏమయ్యా కాంగ్రెస్ అనే పదం అనలేదు, డైలాగ్ చెప్తున్నాను, నీకు సంబంధం ఏమిటి? రోడ్డు పర్మిషన్ తీసుకున్నాం, పోలీస్ పర్మిషను, గ్రామ పర్మిషను, పంచాయతీలు అన్నీ ఉన్నాయి. నువ్వు షూటింగ్ మధ్యలో దూరాడతాను. ఇది ఎన్ని అంటున్నాడు. కాదయ్యా సినిమా వేరు, రాజకీయం వేరు, నా మాట వినంటే రౌడీని చేశాడు. అప్పుడు నా విరోచితం చూడాలండి. సినిమాలో హీరో కదా నేను, అప్పుడు నిజ జీవితంలో నిజమైన హీరో రాని వేటాడేవాడు. షూటింగ్ మానేసి మేకప్ ఇది చేతిలో ఒక ఆయుధం, అంటే విలన్ను కొట్టే ఆయుధం, ఆ డైలాగ్ చెప్తున్నాను. వాడు తరిమి 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 అందరికీ అర్థం కాదు, అరుస్తూ కొంతమంది నా వెంట పడ్డారు. వయస్ పట్టుకున్నామని పట్టుకొని నేను చెప్పాను, అన్ని పర్మిషన్స్తో న్యాయబద్ధంగా నేను సినిమా తీస్తున్నాను. బాగుంటే నువ్వు చూడు, బాగాలేదని సినిమా మాని. నువ్వు ఏ పార్టీ అయినా నాకు లెక్కలే. నేను ఒక పార్టీ తరపున సినిమా తీయలే. నేను నటుడు ఎన్నైనా ఈ పాత్రలైనా వేయచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ద ఫేట్. నువ్వు ఇక్కడ రౌడీజం ఏంటి? అన్నగారి ప్రభుత్వంలో రౌడీజం ఉండకూడదు. మీకు అసలు విషయం చెప్పాలండి. అన్నగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రౌడీ అనే పదానికి గుండెల మీద కాలు పెట్టాడు. అంటే నో రౌడీ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, అర్ధరాత్రైన ఆడపడుచు నడిచి వెళ్ళాలి, నో రౌడీజం అనే ఆ రౌడీజాన్ని రూపుమాపిన వ్యక్తి అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. తర్వాత ఏం జరిగిందో వదిలేద్దాం, మనకు అనవసరం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.